అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మహేత్తివాసం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు. ధర్మం, త్యాగం, ప్రేమ, సంఘర్షణ ఇలా ఎన్నో భావోద్వేగాల సమాహారం. అదే మనందరికీ తెలిసిన రామాయణం. చూడండి, ఒక దైవాంశ సంభూతుడైన రాకుమారుడు, ఆయనకు ప్రాణమైన భార్య, నీడలాంటి తమ్ముడు. వీరి కథ ఎంత గొప్పదో అంత విషాదభరితమైనది కూడా. ఎందుకంటే వాళ్ల మధ్య వియోగమనేది యావత్ విశ్వాన్ని కదిలించేసింది. అసలా ముగ్గురు ఎందుకు విడిపోవాల్సొచ్చింది? కథలోకి వెళ్ళిపోదాం రండి. సరే, ముందుగా మన కథానాయకుడి గురించి మాట్లాడుకోవాలి. రాముడు. ఆయన్ని మర్యాదా పురుషోత్తముడు అంటారు కదా, అంటే ఆదర్శపురుషుడు అని. అసలు ఆయనలో అంత గొప్పతనమేముంది? ఎందుకని ఆయన్ని అంతలా కీర్తిస్తారు? చూద్దాం. వాల్మీకి మహర్షి మాటల్లో చెప్పాలంటే, రాముడు అంటే కేవలం ఒక రాకుమారుడు కాదు. ఆయన గుణాల పుట్ట. పరాక్రమం, సత్యం పలకడం, మాటమీద నిలబడటం, ఇలా ఒక్కటేమిటి, ఆయనకు తెలియని శాస్త్రం లేదు. ధనుర్విద్యలో అయితే ఆయనకు ఆయనే సాటి. అన్నిటికన్నా ముఖ్యంగా తన ప్రజల్ను కంటికి రెప్పలా కాపాడుకునే రాజు. ఇక్కడ చూడండి, ఈ ఒక్క మాట చాలు రాముడు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి. పరాక్రమంలో విష్ణువుతో సమానం, అంటే అంతటి శక్తిమంతుడు. మరి ఓర్పులో భూదేవితో సమానం, అంటే అంతటి క్షమాగుణం కలవాడు. ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఉండటం ఎంత అసాధారణమో కదా. ఆయనలోని దైవత్వాన్నేది స్పష్టంగా చూపిస్తుంది. అంతా బానే ఉంది. రాముడు ఒక ఆదర్శ రాకుమారుడు అనుకున్నాం కదా. కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజసభలో జరిగిన ఒక చిన్న కుట్ర, ఎప్పుడో ఇచ్చిన ఒక వాగ్దానం, అంతే అందరి జీవితాలు తలక్రిందులైపోయాయి. అదే రాముడి అన్యాయమైన వనవాసానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే, దశరథ మహారాజు తన పెద్ద కొడుకైన రాముడికి పట్టాభిషేకం చేద్దామని అంతా సిద్ధం చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి కైకేయిరాణి ముందుకొచ్చింది. తన దాసి మంతర మాటలు విని రాజు తనకెప్పుడో ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంది. అవేంటో తెలుసా? మొదటిది తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం, రెండోవది రాముడికి 14 ఏళ్లు వనవాసం. అంతే, ఈ 2 కోరికలు ఆ రాజకుటుంబాన్ని, రాజ్యాన్ని కూడా కుదిపేశాయి. ఇక్కడే మనం రావుడి గొప్పతనాన్ని చూడాలి. ఏమాత్రం ఆలోచించలేదు. తండ్రి మాట, అదే ధర్మం. ఆ ధర్మం ముందు ఈ రాజ్యం, ఈ సింహాసనం ఏమీ కాదు. అందుకే ఒక్క ప్రశ్న కూడా అడగకుండా సరే అని రాజ్యాన్ని గడ్డిపోచలా వదిలేసి వనవాసానికి సిద్ధపడ్డాడు. ధర్మానికి ఆయన ఇచ్చిన విలువ అలాంటిది మరి. ఇక అంతే, రాజ్యాన్ని, ప్రజలను, సర్వస్వాన్ని వదిలి ఆ ముగ్గురూ అడవిబాట పట్టారు. రాముడు, సీత, లక్ష్మణుడు. వాళ్ల జీవితంలో ఒక కొత్త, చాలా కఠినమైన అధ్యాయం మొదలైంది. అప్పటిదాకా రాజభవనంలో రాచమర్యాదలతో ఉన్నవాళ్లు ఇప్పుడు అడవిలో ఒక చిన్న పర్ణశాలలో. రాజభోగాలెక్కడా, ఈ అడవి జీవితమెక్కడా? కాని రాముడు ఒంటరి కాదు. అన్నయ్యే ప్రపంచంగా భావించే లక్ష్మణుడు, భర్తతో పాటు కష్టసుఖాలు పంచుకోవడానికి సిద్ధపడిన సీత, ఇద్దరూ రాముణ్ణి విడిచి ఉండలేక ఆయనతో పాటే అరణ్యవాసానికి వచ్చారు. అడవిలో వాళ్ల జీవితం ప్రశాంతంగానే సాగుతోంది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. అనుకోకుండా జరిగిన ఒకే ఒక్క సంఘటన ఈ కథలో అస్సలు సిసలైన విలన్ని, ఆ మహాప్రతినాయకుణ్ణి రంగంలోకి దించింది. అడవిలో వాళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ల దగ్గరికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రాముణ్ణి చూడగానే ఆయన సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది. ఎలాగైనా రాముణ్ణి తనవాణ్ణి చేసుకోవాలని ఆశపడింది. ఇక్కడే రాక్షస లోకంతో వాళ్లకి మొదటి పరిచయమేర్పడింది. కాని రాముడు సున్నితంగా ఆమె కోరికను తిరస్కరించాడు. అంతే, ఆమెకు పట్టరాని కోపమొచ్చింది. ఆ కోపంతో సీతమీద దాడి చేయబోయింది. అది చూసిన లక్ష్మణుడు ఊరుకోలేదు. ఆమె గర్వాన్ని అణచడానికి ఆమె ముక్కు, చెవులు కోసేశాడు. ఆ ఒక్క చర్య రాబోయే పెను తుఫానుకి, ఒక మహాయుద్ధానికి నాంది పలికింది. ఎంత అవమానం జరిగాక ఆమె ఊరుకుంటుందా? ఆ అవమానంతో రగిలిపోతూ నేరుగా తనన్న దగ్గరికి వెళ్ళింది. అతను సామాన్యుడు కాదు, 10 తలల రాక్షసరాజు, లంకాధిపతి రావణుడు. జరిగినదంతా చెప్పి ప్రతీకారం తీర్చుకోమని రెచ్చగొట్టింది. ఇక్కడినుంచే అసలు కథ మలుపు తిరిగింది. శూర్పణఖ మాటల్లో సీత అందం గురించి విన్న రావణుడు ఆమెను ఎలాగైనా అపహరించాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఒక మోసపూరితమైన, కపటమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్లో మొదటి భాగమే
ఈ బంగారు జింక. ఈ ఘట్టం జరగబోయేది దండకారణ్యంలో. ఎంతో అందమైన ప్రదేశమది. కాని ఆ అందమైన అడవి త్వరలోనే ఒక మహావిషాదానికి, ఒక గుండెల్ని పిండేసే సంఘటనకు వేదిక కాబోతోంది. సరే, రావణుడి ప్లాన్ ప్రకారం ఒక మాయాజింక బంగారు వర్ణంలో మెరిసిపోతూ వాళ్ల పర్ణశాల ముందు ప్రత్యక్షమైంది. దాన్ని చూడగానే సీత ఎంతగానో ఆకర్షితురాలైంది. ఆ బంగారు జింక కావాలని రాముడిని అడిగింది. రాముడు ఆ జింకను వెంబడిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాక ఆ జింక అకస్మాత్తుగా రాముడి గొంతుతో హా లక్ష్మణా, హా సీత అని గట్టిగా అరిచింది. అది రావణుడి మాయ అని వాళ్ళకి తెలియదు. ఆ అరుపు విన్న సీత రాముడు ఏదో ఆపదలో ఉన్నాడని కంగారుపడిపోయింది. వెంటనే వెళ్లమని లక్ష్మణుడిని బలవంతం చేసింది. లక్ష్మణుడికి వెళ్లడం ఇష్టం లేకపోయినా వదిన మాట కాదనలేక వెళ్ళాడు. అంతే, ప్లాన్ సక్సెస్ అయింది. సీత పర్ణశాలలో ఒంటరిగా మిగిలిపోయింది. ఇక ఇదే సరైన సమయమనుకున్న రావణుడు ఒక సన్యాసి వేషంలో వచ్చాడు. ఆశ్రమం దగ్గరికి వచ్చి తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. సీతను అపహరించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడంటాడు రావణుడు, నేను రావణుడిని, రాక్షసులకు రాజును. నా పేరు చెబితేనే దేవతలు, రాక్షసులు కూడా వణికిపోతారు అని. అతని అహంకారం, అతని శక్తి ఆ మాటల్లోనే తెలుస్తుంది. సీతను రావణుడు తీసుకెళ్ళిపోతుండగా జటాయువు అనే ఒక పెద్ద గద్ద, రాముడి తండ్రికి స్నేహితుడు, అడ్డుపడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి రామునితో వీరోచితంగా పోరాడింది. కాని రావణుడి శక్తి ముందు పాపం నిలువలేకపోయింది. రావణుడు దాని రెక్కలను నరికేయడంతో అది గాయపడి నేలమీద పడిపోయింది. అంతే, ఆ అన్యోన్య బంధం తెగిపోయింది. ఆదర్శంగా నిలిచిన ఆ ముగ్గురులో ఒకరు ఇప్పుడు రావణుడి చెరలో లంకకు తీసుకుపోబడ్డారు. వాళ్ల జీవితాల్లోకి వచ్చిన పెను తుఫాను అది. రాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చి చూసేసరికి పర్ణశాల ఖాళీగా ఉంది. వాళ్ల ప్రశాంతమైన జీవితం ఒక్క క్షణంలో ముక్కలైపోయింది. ఇప్పుడు వాళ్ళేం చేస్తారు? సీత ఎక్కడుంది? ఆమెను ఎవరు తీసుకెళ్లారు? తమ ప్రాణమైన సీతను వెతకడానికి వాళ్లు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? ఈ ప్రశ్నలే రామాయణంలోని ఒక మహాయుద్ధానికి దారితీయబోతున్నాయి.